11 డేస్కి ఇప్పుడే కొత్త పోస్టర్ ఒకటి వచ్చింది. అవును, చూసారా? 393 అన్నారు. కొత్త సీన్లు కలుపుతున్నారు పెద్దికి సంబంధించి. లోకల్ మార్కెట్లో కొత్త రికార్డు అంటే ఇంత తీసి మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు, దగ్గర కంటెంట్ ఉండి కూడా అనేది ఒక విమర్శ అభిమానుల నుంచి వినిపిస్తోంది. చూద్దాం నెక్స్ట్ సినిమా. సుకుమార్ ప్రాజెక్టుతో దీని నుంచి ఏదైనా ఒక వేఅవుట్ దొరుకుతుందేమో చూడాలి. రిలీజ్ తర్వాత అయితే ఎక్కడ కనపడదు. రిలీజ్ ముందు అయితే ఒక ప్రెస్ మీట్కి వచ్చారు. సినిమా చూశాను, నాకు నచ్చింది అని కూడా చెప్పాడు, కానీ ఆయన రివ్యూ ఆయనకు ఉంటుంది. ఎలాగో తండ్రిని మించిన కొడుకు అంటున్నారు అని చెప్పి మాట్లాడారు ఆయన. అంటే లోకల్ మార్కెట్లో ఆయన దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హ్యాపీ. భరద్వాజ గారు ఇప్పుడు కొత్త సీన్లు కలుపుతున్నారు పెద్దికి సంబంధించి. అలానే 10 రోజులకు గాను ఒక పోస్ట్ వేశారు 378 కోట్లని. అవును, అంటే రీజనల్ లెవెల్లో లోకల్ మార్కెట్లో కొత్త రికార్డు. పాత రికార్డు చిరంజీవి గారిది ఉంది. అవును, 75 కదా, అది 75. మనశంకర వరప్రసాద్ గారు దాన్ని దాటారు. వీళ్ళు దాటారు, అదొక సాటిస్ఫాక్షన్. అయితే రన్ ఉంది, ఇంకా సినిమా నడుస్తోంది, థియేటర్లో నడుస్తోంది. కాబట్టి రెండోది, ఇప్పుడు రేపు సీనులు పెంచుతున్నారు కనుక అవి చూడటం కోసం వెళ్ళేటువంటి క్రౌడ్ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. అదే మోడిఫై చేసిన వెర్షన్. మోడిఫైడ్ అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ మధ్య కూడా ఓ చర్చ ఉంది. వాళ్ళు Q&A సెషన్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అక్కడే మాట్లాడుకున్నారు కూడా. ఆ సందర్భంగా ఈయన మాటల్ని ఆయన లిరిసిస్ట్ గారు, అబ్బాయి మీరు మరీ అంత సబ్మిసివ్గా ఉండాల్సింది కాదు అని ఆయన మాట్లాడటం, అనంత శ్రీరాము ఓకే అలా కాదులేండి, పబ్లిక్ ఒపీనియన్కి మనం ఏదో మేరకు చేయాలి కదా అని బుచ్చిబాబు గారు తన సబ్మిసివ్గా మాట్లాడటం, ఇవన్నీ చూసాం. ఈ ప్రాసెస్లోనే మేము కొన్ని సన్నివేశాలు కలుపుతున్నాం. ఒకటి, ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేయటానికి, హీరోయిన్ క్యారెక్టర్ని, దానికోసం కొన్ని సీన్లు కలుపుతున్నారు. రెండోది, జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని పర్పస్ఫుల్ సీన్స్ వెళ్ళిపోయిన సినిమాలో అది కొంత బాధ పెట్టింది నన్ను అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ బాధ నివారణ కోసం ఆయనకు సంబంధించిన సీన్ ఒకటి కలిపారు. ఇవన్నీ కలిపి ఇప్పుడు సినిమా లెంగ్త్ పెరుగుతుంది కానీ ఒక సంతృప్తి కలుగుతుంది ప్రేక్షకులకి అని నమ్ముతున్నాడు ఆయన బుచ్చిబాబు. అంటే ఇంకొక విమర్శ కూడా ఉంది నిజానికి. అంటే ఇంత తీసి మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు అని, అంటే ప్రేక్షకుల ఊహలకు వదిలేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు, మీ దగ్గర కంటెంట్ ఉండి కూడా అనేది ఒక విమర్శ అభిమానుల నుంచి వినిపిస్తోంది. బహుశా ఈ సన్నివేశాలు కలిపితే ఆ విమర్శకు ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూడాలి. కాబట్టి ఆ సీన్లు కలిపిన తర్వాత అసలు ఏంటి, మనం తప్పనుకున్నావా, వీళ్ళు వాస్తవంగా ప్రిపేర్డ్గానే ఉన్నారా, మధ్యలో ఏదన్నా ప్రేక్షకుల ఊహలకు వదిలేద్దాం అనుకుని చేశారా, ఈ క్లారిఫికేషన్ కోసం కూడా కొంతమంది థియేటర్లకు వెళ్తారు. సో అది ఆ మేరకు నడుస్తుంది. ఆ కలెక్షన్స్ కూడా యాడ్ అయితే ఇంకొంచెం మూవ్ ఆన్ అయ్యి కొత్త రికార్డులు నెలకొల్పుతారు. ఈ కొత్త రికార్డులు ఎవరు కొడతారు అనేది తర్వాత చర్చ. కానీ వాస్తవానికి ఇది పాన్ ఇండియా సినిమా. వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేశారు. చాలా చోట్ల ఈవెంట్స్ జరిపారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, బాంబే వెళ్ళారు, అక్కడ నుంచి లక్నోలో ఒక ఈవెంట్ చేశారు, భోపాల్లో ఒక ఈవెంట్ చేశారు. ఇన్ని చేసినప్పుడు అది యాక్చువల్గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే అనుకుంటారు. కానీ హిందీ బెల్ట్లో ఎందుకు కనెక్ట్ కాలేదు అనే దాని మీద ఒక ప్రాపర్ రివ్యూ, ఒక ప్రాపర్ ఆత్మవిమర్శ ఎక్కడా కనిపించినట్టుగా అయితే లేదు నిన్న జరిగినటువంటి దీనిలో. అంటే అటువైపు అసలు విషయం వెళ్లకుండానే కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదో చేశారు. ఆపారు కొంచెం. లేదు, మనం దానికి సంబంధించి ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే దానికి సంబంధించిన ఇంకా కృషి చేయాల్సి ఉంది అన్న టోన్లో వెళ్ళిపోయారు తప్ప దీనికి జరిగిన ఇబ్బంది ఏమిటి, మనం ప్రమోషన్ చేయలేదా అంటే చేశారు. అదే ప్రమోషన్ చేసినప్పటికీ ప్రాపర్ రిసెప్షన్ ఎందుకు రాలేదు, మిగిలిన సినిమాలకి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒక రివ్యూ జరగకపోతే రేపు అతని మార్కెట్ మీద కదా ప్రభావం చూపించేది. రామ్ చరణ్ని మనం గ్లోబల్ స్టార్ అంటున్నాం,
ప్రతి సినిమా ఆ మార్కెట్ని నిలబెట్టేదిగా ఉండాలి, స్ట్రెంగ్థెన్ చేసేలా పరిస్థితిలో ఉండాలి. అదే అది లేకపోతే ఇబ్బంది. చూద్దాం నెక్స్ట్ సినిమా ఎట్టా గ్లోబల్ మార్కెట్ టార్గెట్ నాకు తెలిసి సుకుమార్ ప్రాజెక్టుతో దీని నుంచి ఏదైనా ఒక వేఅవుట్ దొరుకుతుందేమో చూడాలి. ఆ హోప్స్తోనే ఉన్నారు ఇప్పుడు జనాలు, ఆ హోప్స్తో ఉన్నారు. కానీ దీని మీద ఆయన రివ్యూ చేసుకుని ఉంటాడు సుకుమార్, ఎందుకు జరిగింది ఇలాగా అనేది ఆయన రివ్యూ ఆయనకు ఉంటుంది. అందుకని జనవరి నుంచి మొదలయ్యే సినిమాలో ఆయన ఆ కేర్ తీసుకుంటాడు. సుకుమార్ గారు అదే రిలీజ్ తర్వాత అయితే ఎక్కడ కనపడరు, రిలీజ్ ముందు అయితే ఒక ప్రెస్ మీట్కి వచ్చారు. అవును, ఆయన సుకుమార్ రైటింగ్స్ కూడా దీంట్లో అసోసియేషన్ అయింది కాబట్టి తర్వాత ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ లేడు. ఆయన ఈవెంట్లో ఉన్నాడు అంతే. ఈవెంట్లో అది రిలీజ్ ముందు ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన జస్ట్ సినిమా చూశానని చెప్పాడు. అప్పటికే సినిమా చూశాను, నాకు నచ్చింది అని కూడా చెప్పాడు. కానీ ఆయన రివ్యూ ఆయనకు ఉంటుంది ఎలాగో. సో ఆ పద్ధతిలో ఆయన సినిమా ఆయన డిజైన్ చేసుకుంటాడు. కానీ ఈయన కండిషన్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అనేది ఓ చర్చ జరిగింది బుచ్చిబాబుకి. ఆయన ఏదో రకరకాలుగా చెప్పాడు కానీ ఏది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమాని ఒక సేఫ్ ప్రాజెక్ట్గా ఎలా మూవ్ చేయాలి అనే దాని మీద కేంద్రీకరణ ఉంది. ఆ మేరకు ఇక పాన్ ఇండియా ఇవన్నీ మర్చిపోయి లోకల్ మార్కెట్ సినిమాగానే బలంగా నమ్ముతున్నారు. రెండోది, క్రమంగా వాళ్ళని వాళ్ళు నమ్మించుకుంటున్న ఇంకొక అంశం ఏంటంటే, మనం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీయలేదు, ఒక పర్పస్ఫుల్ సినిమా తీసాము, ఒక ఇన్స్పిరేటివ్ సినిమా తీసాము, ఇది పిల్లలకి కనెక్ట్ అవుతుంది, పిల్లలకి చూపించాల్సిన సినిమా, తల్లిదండ్రులు ఇది ఒక సిలబస్ లెవెల్ సినిమా తీసాం మనం అని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుని ప్రపంచాన్ని కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది నిన్న ఆ ప్రెస్ మీట్లో. ప్రొడ్యూసర్ గారు దాని మీదే ఎక్కువ కేంద్రీకరణ పెట్టాడు కూడా. పెట్టి ఈ మాట నిజానికి సినిమా రిలీజ్కు ముందే బుచ్చిబాబు గారు చెప్పాడు, ఇది కమర్షియల్ సినిమా లాగా చూడకండి, ఇది ఒక పర్పస్ఫుల్ సినిమా అనే మాట ఆయన వాడాడు. ఇప్పుడు దాని మీద బలంగా నిలబడదామని చూస్తున్నారు. అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్లో ప్రజెంట్ చూపించకపోవడం వలన నిలబడుతున్నటువంటి మాట అని జనం అనుకునే ప్రమాదం ఉంది. ఓకే, అందుకని కొంచెం జరగాలి, కొంచెం జరిగి ఏదైనా జరగాల్సింది జరిగిపోయింది, అయిపోయింది. దాన్ని నిలబెట్టుకోవడం ఎలా, కనీసం లోకల్ మార్కెట్లోనైనా ఒక బలమైన రిసెప్షన్ ఉంది ఈ సినిమాకి, నెగిటివ్ మార్కెట్లో ఆయన ఇమేజ్ డిస్టర్బ్ కాలేదు అనేది ప్రస్తుతానికి వాళ్ళు బలంగా ఫోకస్ చేయదలుచుకున్నారు. అది ఫోకస్ అవుతుంది ఎలాగో. కానీ ఇప్పుడు బాధల్లా చరణ్ అభిమానులు ఏమిటి పరిస్థితి అనేది, చరణ్ అభిమానులు వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళు చాలా కలలు కన్నారు. సినిమా డిలే అయినప్పుడల్లా వాళ్ళు ప్రమోషన్కి టైం దొరికిందని ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ తాలూకా ప్రాపర్ రిజల్ట్స్ లేకపోయేసరికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు వాళ్ళు. కాకపోతే వాళ్ళని కూడా ఈ రికార్డు సంతృప్తి పరుస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్, వీళ్ళు వేయబోతున్న కొత్త నెంబర్, అది ఎక్కడి దాకా తీసుకెళ్తారు అనేది క్యూరియాసిటీ. ఓకే, చిరంజీవి గారు మాట్లాడుతూ చెప్పారు కదా ఒకటి, తండ్రిని మించిన కొడుకు అంటున్నారు అని చెప్పి మాట్లాడారు ఆయన. అవును, అంటే లోకల్ మార్కెట్లో ఆయన దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హ్యాపీ. మనం మాట్లాడుకున్నాం ముందే, అంటే పాన్ ఇండియా మార్కెట్ రికార్డులు ఆ గొడవ వేరు. అదే, కానీ లోకల్ మార్కెట్లో దీన్ని క్రాస్ అవుతుందా లేదా అనేది ఎక్కువ చర్చ జరుగుతుందని అనుకున్నాం. అదే జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఆ టార్గెట్ అలాగే ఉంది. ఇది పాన్ ఇండియా టార్గెట్ అయితే అలాగే ఉంది. అదే, అది కాకపోతే గత చిత్రాలతో పోలిస్తే ఇది అన్ని విధాలుగా బెటర్మెంట్ అయితే ఇచ్చింది. చరణ్ కెరియర్కి ఒక బూస్టప్ అయితే ఇచ్చింది ఈ సినిమా. అంటే ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఆ డిజాస్టర్స్ నుంచి బయటకు తీసుకొచ్చి తిరిగి జనంలో ఆయన ఇమేజ్ని నిలబెట్టి ముందుకు నడిపించే సినిమాగా అయితే దీనికి ఒక గుర్తింపు దక్కింది పెద్ద సినిమాకి. ఈ బేస్మెంట్ నుంచి ఆయన ఏ రేంజ్కి వెళ్తాడు, ఏ రేంజ్కి తీసుకెళ్తాడు, నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి అనే దాని మీద లైనప్ ఉంటుంది. అదే నెక్స్ట్ సుకుమార్ గారితో ఉంది, దాని తర్వాత ఇంకేం చేస్తాడు అని. ఓకే, 11 days కంటే మనం 10 daysకి మాట్లాడుకున్నాం. అవును, 10 daysకి మాట్లాడుకున్నాం. 11 daysకి ఇప్పుడే కొత్త పోస్టర్ ఒకటి వచ్చింది. అవును, చూసారా? 393 అన్నారు. 393
అంటే సండే కలెక్షన్స్ అనేవి కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయని మనం ఉన్నాయనేది అర్థమవుతోంది. వాళ్ళు కొంచెం థియేటర్ల దగ్గరికి వెళ్ళటం లాంటి కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు. నిన్న తిరిగారు కదా. ఆ తిరగటము, దాని తాలూకా రిసెప్షను ఇదంతా ఉంది. మ్మ్. అంటే రెండవది ఈ సినిమాకి కలిసి వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే బలమైన పోటీ ఇచ్చే సినిమాలు ఏవి లేవు ఓకే. అవతల వైపు. ఇతర భాషల నుంచి కూడా ఏది దిగలేదు రంగంలోకి. ఓకే. అందుకని కొంత సేఫ్ అయింది, కొంత మూవ్ అవుతోంది. మ్మ్. ఇది ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఆ వ్యాక్యూమ్ ఉంది. తెలుగు మార్కెట్లో డెఫినెట్గా దానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రిసెప్షనే దొరుకుతుంది. ఇంకొక 10 రోజులు మ్మ్. డ్రైగానే ఉంది వాతావరణం. మ్మ్. కాబట్టి ఏదో మేరకు నడుస్తుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్